మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఖాజీపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి చెందిన కిష్టయ్య అనే రైతు 20 రోజులుగా తమ ధాన్యంని కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసి పడిగాపులు పడుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం బస్తాలు ఇవ్వడం లేదని, వర్షానికి ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన సంచులను ఇచ్చి రైతులను ఇబ్బంది పెడుతున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం బస్తాలు రైస్ మిల్లులోకి తరలించాలని కోరుతున్నారు. గాని అడుక్కుంటే సబ్దా పోతున్నాం. ఇంకే వస్తలేదు మహబూబ్నగర్. ఈడ ఒక సగం పోయింది తీసుకుంటారు. ఎందుకంటే గిట్లనే నింపుతా మెల్లగా. ఇప్పుడు లారీ వచ్చే కొద్ది నింపుతామంటారు. వాడు తెస్తాడు ఎప్పుడు అది చూపించిన అని కూడా పొద్దుగా దాటికి రానబడుతూనే ఉన్నది. దాన్ని టాపాలు కప్పుతున్నాం కిరాయికి. అట్టయినా పట్టొచ్చు. మొలకలు వచ్చినాయా? మొలకలే వచ్చినాయి. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు పోసి? నేను పోసి ఇప్పుడు నెలకు దాటి దగ్గరికి వస్తుంది. నెల దగ్గరికి వస్తుందా? 2 రోజులు ఇటు. మరి ఓళ్ళు పట్టించుకుంటలేదు ఎవరు? ఐసంట రోడ్. మీ సొసైటీ ఇన్ఛార్జ్ పేరు ఏం పేరు ఇక్కడ? గణేష్. మరి ఆయన చెప్పిరా? మరి చెప్పినాము. ఇప్పుడు పొద్దుగాల కూడా దొరకొచ్చు. మరి ఏమన్నాడు? వస్తాయి, నింపుతాయి. ఇలా నింపుతా రేపు. నీ సీరియల్ నంబర్ ఎంత? మరి నా సీరియల్ నంబర్ పోయింది, యాత్ర కలిసింది. మరి లెక్క ప్రకారం నింపాలి కదా. అట్లా నింపుతారే రాళ్ళు. ఏదో నచ్చకండి, ఏ తాగకుండా తినకుండా ఎవరు తాగిపిస్తే కానీ నింపుతున్నట్టు. ఇక మరి సామాన్య రైతు ఏం కావాలి మరి? నీయసుంటోళ్ళు ఇక సామాన్య రైతు అంటే అదే